హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. సో థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఏ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎస్, ఇట్స్ నన్ అనదర్ దాన్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ ద మోస్ట్ వైరల్ ప్లేస్ అండ్ కరెంట్ ట్రెండింగ్ టాపిక్ మహాకుంభమేళా 2025. ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా అనుకొని విజిట్ చేస్తున్న ప్లేస్ ప్రయాగ్రాజ్, అదే మహాకుంభమేళా 2025. మరి వాటి వింతలు విశేషాలు ఏంటో తెలుసుకోవాలి కదా. ఆల్సో అసలు మహాకుంభమేళా అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు అన్న విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. సో లెట్స్ గో. అసలు ఈ మహాకుంభమేళాకి ఎలా రీచ్ అవ్వాలి? మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఇది 114 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఒక గొప్ప కార్యం. అందుకని యూపీ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని ఎక్స్ట్రా స్పెషల్ ట్రైన్స్, ఫ్లైట్స్, బస్సెస్ అన్నీ వేశారు. అండ్ దీనికి కంప్లీట్ యాక్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సిటీస్ నుంచి యాక్సెస్ ఉండడం చాలా గుడ్ థింగ్ అనమాట. సో ఒకవేళ మీరు కనుక ప్లాన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2 to 3 months ముందే బుక్ చేసుకుంటే బెటర్. ఫర్ ఫ్లైట్స్ కానీ, లేకపోతే బస్సెస్ కావచ్చు, ట్రైన్ కావచ్చు. కార్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను, ఎందుకంటే మీరు ఓన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. అప్పటికప్పుడు వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. ట్రావెలింగ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. మరి దానికి డూస్ అండ్ డోంట్స్ తెలుసుకుందామా? ప్రజెంట్ మహాకుంభమేళలో కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. సో ఖచ్చితంగా కలిసే గుంపులుగా వెళ్ళండి. అంటే ఒకళ్ళు ఇద్దరు అలా స్ప్లిట్ అయ్యి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తప్పిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో బెటర్ అందరు కలిసే వెళ్ళండి. అండ్ కుదిరితే మాస్క్స్ ధరించి వెళ్ళడం బెటర్. సో ఈ ట్రిప్లో మాత్రం ఎల్డర్స్ని అండ్ చిన్నపిల్లల్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది చాలా హెవీ పిల్గ్రిమేజ్ సెంటర్ కాబట్టి. అండ్ ఆల్సో వింటర్ కాబట్టి స్వెటర్స్ కూడా ప్లాన్ చేసుకోండి. మనకు అక్కడ నిజం సాధువులు ఎవరు, దొంగ బాబాలు ఎవరు మనకి తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలామంది డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు. అదని చెప్పి ఇదని చెప్పి డబ్బులు తీసుకుంటారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైనది హ్యాండ్ క్యాష్. ఖచ్చితంగా హ్యాండ్ క్యాష్ ప్రిఫర్డ్ అండి, ఎందుకంటే అక్కడ ఏం జీపేలు, గూగుల్ పే వర్కౌట్ అవుతాయో నాకు తెలియదు. సో బెటర్ హ్యాండ్ క్యాష్ క్యారీ చేయడం మంచిది. ఈ ట్రిప్ని కొంచెం ఇంపార్టెంట్ డేస్లో కాకుండా నాన్ ఇంపార్టెంట్ డేస్లో ప్లాన్ చేసుకుంటే బెటర్. సో ఆ ఇంపార్టెంట్ డేస్ ఏంటి అనేది నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను, ఖచ్చితంగా చూడండి. మరి ఫ్యాక్ట్స్ కూడా కొన్ని తెలుసుకుందామా? మహాకుంభమేళా ఇది యూపీ రాష్ట్రంలోని ప్రయాగరాజ్ అనే ప్రాంతంలో జరుగుతుంది. సుమారు 7 కోట్ల మంది ఈ పుణ్యనదుల్లో స్నానం ఆచరిస్తున్నట్టు ఇన్ఫర్మేషన్. అసలు మహాకుంభమేళా ఎన్నాళ్ళు జరుగుతుంది? ఇది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు జరుగుతుంది. అంటే సుమారు 45 రోజులు అన్నమాట. ఈ 45 రోజులకి యూపీ గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నది సుమారు 5,000 కోట్లు అని అంటున్నారు. అండ్ దానికి పర్ డే అరౌండ్ 120 crores అంటే 120 కోట్ల వరకు ఖర్చు అవుతుంది అని ఒక ఇన్ఫర్మేషన్. ఈ మహాకుంభమేళా 10,000 ఎకరాల్లో విస్తరించింది. రోజుకి 40 కోట్ల మంది జనాలు ఇక్కడ తిరుగుతున్నారు. అసలు ఏంటి త్రివేణి సంగమం? త్రివేణి సంగమం అంటే 3 నదుల కలయిక, గంగా, యమున, సరస్వతి. మీరు ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. గంగా నది రైట్ సైడ్ నుంచి నార్త్ నుంచి ప్రవహిస్తూ ఉంటుంది, అంటే హిమాలయస్ నుంచి. యమున అనేది కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ ఉంటుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సరస్వతి నది, ఇది కొంచెం అంతర్లీనంగా ఉంటుంది, అంటే మనకు కనిపించదు, కొంచెం కింద భాగంగా ఉంటుంది. సో ఈ 3 నదుల కలయికే త్రివేణి సంగమం అని అంటారు. ఇక్కడ చాలామంది పుణ్యస్నానాలు చేస్తే వాళ్ళ పాపాలు తొలుగుతాయని చెప్పి నమ్మకం. ఈ 45 డేస్లో ఇంపార్టెంట్ డేస్ ఏంటో తెలుసుకుందామా? 1 Jan 13th, 14th అండ్ 29th. ఫిబ్రవరిలో 3rd, 12, 26. సో ఈ డేస్ మాత్రం కొంచెం ఎక్సెప్షన్ తీసుకోండి, మిగతా డేస్లో ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద విఐపీస్ వాళ్ళందరూ ఈ టైంలో విజిట్ చేస్తారు. సో బెటర్ ప్లాన్ అకార్డింగ్లీ. అన్నీ తెలుసుకున్నాం, కానీ అసలు కుంభమేళా అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, దాని హిస్టరీ ఏంటో మరి తెలుసుకోవాలి కదా. మహాకుంభమేళా ఇది
ప్రతి 144 సంవత్సరాలకి. అంటే ఈసారి ప్రయాగరాజ్ యూపీలో జరుగుతుంది. ఎంతో వైభవంగా, ఎంతో అద్భుతంగా జరుగుతుంది. సో మరి దాని హిస్టరీ కూడా తెలుసుకోవాలి కదా. పూర్వం ఇంద్రుడు తన ఏనుగు మీద విహారానికి వెళ్తుంటే ఎదురుగా దూర్వాస మహాముని వచ్చారంట. ఆయన ఎంతో గౌరవంగా ఒక మణిహారాన్ని ఇంద్రుడికి ఇచ్చారంట. అది ఇంద్రుడు చాలా తేలిగ్గా ఏనుగు తొండానికి వేసి బయలుదేరుతున్నాడంట. అప్పుడు ఆ ఏనుగు దాని విలువ తెలియక కింద పడేసి దాన్ని తొక్కింది. అప్పుడు అది చూసిన దూర్వాస మునికి ఎక్కడ లేని కోపం వచ్చి, నా మీద ఇంత తక్కువ చూపా అని చెప్పి కోపంతో ఇంద్రుణ్ణి, అందరి దేవుళ్ళని శపించారంట. మనకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో తెలుసుగా, అందరి దేవుళ్ళని శపించారంట. దెబ్బకి వాళ్ళ శక్తులన్నీ పోయి ఆ శాపం వల్ల దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోయి, దానవులకి శక్తి పెరిగి వాళ్ళన్ని యుద్ధాల్లో గెలుస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి ఏదో ఒక పథకం పన్ని మళ్ళీ శక్తులు తెచ్చుకోవాలని చెప్పి ఒక పథకం వేశారు. అదే క్షీరసాగర మదనం. మందార పర్వతాన్ని కవ్వంగా పెట్టి తన శేషనాగుని అటువైపు దానవులు, ఇటువైపు దేవుళ్ళు ఇద్దరు కలిసి చిలుకుతూ ఉండగా మొదట విషం వచ్చింది. అది శివుడు ఆరగించారు. దాని తర్వాత లక్ష్మీదేవి వచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆమెని పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత ఏనుగు, గుర్రాలు ఎన్నో వచ్చాయి. ఒక్కొక్కళ్ళు సరిసమానంగా పంచుకుంటూ ఉన్నారు. చివరాఖరికి అమృత కలశం బయటకు వచ్చింది. అప్పుడు దేవుడు, దానవులు మళ్ళీ కొట్టుకున్నారు. అందులో ఒక దానవుడు దాన్ని లాక్కొని వెళ్తుండగా విష్ణుమూర్తి ఆయన తన దగ్గరున్న గరుక్మంతుడిని తీసుకువెళ్ళి అది తెమ్మని చెప్పారు. అప్పుడు గరుక్మంతుడు దాన్ని ఎత్తుకొని వెళ్తుండగా దారిలో 4 చుక్కలు భూమి మీద పడ్డాయి. ఆ 4 చుక్కలే ఇప్పుడు పుణ్యక్షేత్రాలుగా మనం అనుకుంటున్నాం. ఒకటి హరిద్వార్, ఇంకొకటి ఉజ్జయిని, మరొకటి నాసిక్ అండ్ ఇంకొకటి ప్రయాగరాజ్. వీటినే ఇప్పుడు మనం డివోషనల్ ప్లేసెస్గా భావించి ఈ కుంభమేళల్లో నిర్వహిస్తున్నాము. దేవదానవుల యుద్ధం 12 రోజులు జరిగింది. మానవుల కాలం ప్రకారం అది 12 సంవత్సరాలు. అంటే వాళ్ళకు ఒక రోజు మనకు ఒక సంవత్సరంతో సమానం అన్నమాట. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎన్ని రకాల కుంభమేళాలు ఉన్నాయి అంటే, ఒకటి కుంభం, ఒకటి అర్ధ కుంభం, ఒకటి పూర్ణ కుంభం, ఒకటి మహాకుంభం. వీటి డీటెయిల్స్ నేను పిక్చర్లో పెడతాను, ఖచ్చితంగా చూడండి. అసలు ఈ కుంభమేళలు దేన్ని కన్సిడర్ చేసుకొని ఎప్పుడు చేస్తారని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. సో మీరు ఈ పిక్చర్ చూస్తే అర్థమైపోతుంది. జూపిటర్, ఎర్త్, సన్ ఈ 3 ఏ రాసుల్లో అలైన్ అయితే దానికి తగ్గట్టు ఆ ప్రాంతంలో మనం కుంభమేళ నిర్వహిస్తాం. సో ఈసారి మనకి ఈ కుంభమేళ అనేది ప్రయాగ్రాజ్లో జరిగింది. సో దాన్ని బట్టి మనం ఆ ప్లేస్లో మనం కుంభమేళ అనేది నిర్వహించుకుంటాం. నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసి ఈ వీడియోలో మెన్షన్ చేశాను. ఒకవేళ నాకు ఏదైనా తెలియకపోతే ఖచ్చితంగా కింద మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాకపోతున్నాయి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.